సింపుల్గా చేసే దీనికి మటన్ రెసిపీ అండి. ఈజీగా చేసేసి ఇది లాంగ్ వీడియో అండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా. సో అందరూ ఇలా వీడియో చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. పీసెస్ కూడా చాలా స్మూత్గా ఉడకాయండి బాగా. ఈరోజు మటన్ రెసిపీ చేద్దామండి. ఈ విధంగా చేసుకోండి, చాలా సింపుల్గా, చాలా టేస్ట్గా, చాలా ఈజీగా ఉంటుందండి. ఇది దీంట్లో కడినటువంటి మటను, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ పెట్టేసి వాటర్ వేసి నీళ్ళు పెట్టుకోండి. తర్వాత కొద్దిగా వాటర్, పసుపు, తర్వాత వాటర్ వేసేస్తాము. 1 గ్లాస్ వాటర్ వేసేస్తున్నాము. కొద్దిగా ఆయిల్ వేసాము. వేసేసి విజిల్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వచ్చే వరకు మనము బాయిల్ చేసుకుంటే తొందరగా మటన్ బాయిల్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్నాం కదా మటన్ని. ఇప్పుడు మనము రెసిపీ ప్రిపేర్ చేద్దామండి. ఫస్ట్ ఆనియన్స్ చేద్దాం. తర్వాత పచ్చిమిర్చి వేద్దాము. కలుపుదాం. కొద్దిగా ఇవి మంచిగా ఫ్రై కావాలండి. తర్వాత మనం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటోస్ వేసేద్దాము. ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీని కాంబినేషన్లో బద్దం ఫ్రై కానీ పలావ్ కానీ చాలా రోటీ చపాతీ చాలా బాగుంటుంది. ఇది బాగా వేగాలండి దూరంగా. సో వేగుతుందండి. కొద్దిగా పసుపు వేద్దాము. ఉప్పు, సరిపడా సాల్ట్, సరిపడా పసుపు వేద్దాము. బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు సరిపడా కారం వేద్దాము. స్పైసీ మీరు స్పైసీని బట్టి మీరు వేసుకోవచ్చండి కారము. ఇంకా స్పైసీ కావాలంటే ఇంకా మీరు కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రై కోకోనట్ వేద్దామండి. కొద్దిగా మగ్గాక ఇప్పుడు మనము బాయిల్ చేసుకుంటే మటన్ వేసుకుంటాం. ఇప్పుడు దీంట్లోనే మసాలా వేసుకుంటామండి. మసాలా గరం మసాలా, మటన్ మసాలా, మటన్ మసాలా,
బాగా దీన్ని కలుపుకోవాలండి. అలాగే కొద్దిగా బాయిల్ అవుతుంది రెసిపీ, మటన్ రెసిపీ. కరివేపాకు వేసేద్దాం. అలాగే వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసేద్దామండి. వేసి కలుపుకుందాము. అలాగే మనకి థిక్నెస్ కోసం బాగా కొద్దిగా వాటర్ కలిపి వేసుకున్నాము. గోధుమ వాటర్ కలిపి వాటర్ వేసుకున్నాము. ఉదయం పిండి వాటర్ వేసేద్దామండి. కలుపుకున్నాము. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనము చివరిగా కొత్తిమీర, జీడిపప్పు వేయించిన జీడిపప్పు పైన వేసుకుంటే రెసిపీ సింపుల్గా అయిపోతుంది. చివరిగా కొత్తిమీర వేసేద్దామండి. అలాగే మనము వేయించినట్టు జీడిపప్పు అంతే సింపుల్గా చేసే మటన్ రెసిపీ అండి. చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ పేషెంట్ ఉన్నా చాలా సబ్స్క్రిప్షన్ చాలా వచ్చేయండి, స్వీట్ అండి,